వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ స్కిల్ పేపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఫస్ట్ యూనిట్లో ఇంకొక రెండో క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు చూడండి, లేదా ఐ కార్డ్స్లో లింక్ ఇస్తాను అక్కడ చూడండి, లేదా వీడియో లాస్ట్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సరే, సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టాక్ని ఎలా ఎంచుకోవాలి, ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ఇది మీకు ఎగ్జామ్ కోసమనే కాదు, మీ భవిష్యత్తులో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా వినండి. సో దీనికి సంబంధించిన పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ మీకు వీడియోలో కొద్దిగా క్లియర్గా ఉండకపోవచ్చు, పీడిఎఫ్లో క్లియర్గా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ తెలుసు కదా, మన యాప్లో ఉంది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లేస్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్, ఎవల్యూషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్. అంటే ఇదే ఫస్ట్ స్టెప్ నాన్న. ఎప్పుడైనా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఈజ్ ద ఫస్ట్ క్రూషియల్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. నువ్వు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని ఎవల్యూట్ చేసుకోవాలంటే ఎక్కడ ఎంత పెడుతున్నావు, సంవత్సరానికి ఎంత వస్తుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అంటే వీటి మీద ఒక సంపూర్తి ఐడియా ఉండాలి. దీన్నే ఫస్ట్ స్టెప్ అంటారు. అంటే నీకంటూ కొంత క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా ద పర్పస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో అసలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నావు? వెల్త్ క్రియేట్ చేయడం కోసమా? నీ ఇన్కమ్ జనరేట్ దేనికోసం? మన సేఫ్టీ కోసం. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏమైనా రావచ్చు, దానికి సేఫ్టీ కోసం నువ్వు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నావా? లేదా నీ ఏజ్ని బట్టి నీ గోల్స్ అనుగుణంగా దేనికోసం అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నావు అనే పర్పస్ అనేది నీకు తెలిసి ఉండాలి. యూజువల్లీ ఈ యంగ్ పీపుల్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ ద ఎయిమ్ ఆఫ్ అక్యుములేటింగ్ వెల్త్ అండ్ హ్యావ్ ఏ రిస్కీ ఎపిటేట్. అంటే ఏం లేదు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారంటే వారి వెల్త్ని అక్యుములేట్ చేయడం కోసం అని చెప్పాడు. బట్ ఇన్కమ్ జనరేషన్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వెన్ యూ రీచ్ మిడ్ లైఫ్ ఆర్ లేటర్ మిడ్ లైఫ్. ఎవరైతే మీ మిడ్ లైఫ్లో ఉంటారో వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు రిటైర్మెంట్ అయ్యాక, లేదా వీళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కానీ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం కానీ చేస్తున్నారు. సో చాకింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ హెల్ప్ యూ హిట్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ టు జనరేట్ అడెక్వేటివ్ రిటర్న్స్. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ లేదా ఒక సరైన దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తావో అప్పుడు నువ్వు అనుకోని రిటర్న్స్ని ఆశించగలవు అని చెప్పాడు. సరే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఎవల్యూషన్ ఆఫ్ ప్రెజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అంటే హెడ్డింగ్లోనే చెప్పవచ్చు, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి అనుగుణంగా అసలు ఈ మార్కెట్ ఎలా ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మీద ఒక చిన్న ఐడియా ఉండాలి అని చెప్పాడు. సో అదే మనం ఇక్కడ నోట్స్లో రాసాం, ఒకసారి చూద్దాం. యూ కెనాట్ ఇంప్లిమెంట్ అన్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ప్రాసెస్ వితౌట్ డిసిప్లైన్ సేవింగ్స్. నువ్వు ఒక డిసిప్లైన్ సేవింగ్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్లో తలదొరచకూడదు. నెక్స్ట్, ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ యువర్ లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. అయితే స్వల్పకాలమైన ఉండాలి, లేదా లాంగ్ టర్మ్ గోల్ అయినా ఉండాలి. ఇలా ఉండి నువ్వు ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆధారం చేసుకుంటూ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద నీకు ఒక ఐడియా ఉండాలి అని చెప్తున్నాడు. ఇది రెండో పాయింట్ అన్న. ఇట్ హెల్ప్స్. ఇది దేనికి మనకు యూజ్ అవుతుందంటే మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని మనం వేరంగా రీచ్ అవ్వడానికి, లేదా మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఇలాంటివి యూజ్ అవుతుంది అని చెప్పాడు. సో బిఫోర్ పికింగ్ అన్ అసెట్, ఏదైనా ఒక దాన్ని నువ్వు పిక్ చేసే ముందు అసెస్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్, అసెట్స్, లైబిలిటీస్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నీ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత, నువ్వు అసెట్ మీద ఎంత పెట్టగలవు, నీ ఖర్చులు ఎంత, నువ్వు రిస్క్ ఎంత తీసుకుంటున్నావు, వీటన్నిటి మీద ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి అని చెప్పాడు. ఇది రెండో పాయింట్ రా. మూడోది చూద్దాం, అసెట్ అలొకేషన్. ఆఫ్టర్ అనాలిసిస్ ఆఫ్ గోల్స్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ అసెట్ అలొకేషన్. సో అంటే మూడో స్టెప్ ఏంటంటే ఏ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ నాన్న. యూ కెన్ చూస్ బిట్వీన్ ఈక్విటీ, బాండ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇలా చాలా ఉన్నాయి. ఇందులో నువ్వు గోల్డ్లో పెడతావా, రియల్ ఎస్టేట్లో పెడతావా, లేదా ఏదైనా ఫండ్ కంపెనీస్లో పెడతావా, లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో పెడతావా, వీటిలో ఏదో ఒకటి నువ్వు డిసైడ్ అవ్వాలి. డైవర్సిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఈజ్ ఆల్సో అన్ ఎసెన్షియల్ స్టెప్ టు మినిమైజ్ రిస్క్. సో నువ్వు తీసుకునే దాన్ని బట్టి నీ రిస్క్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, అసెట్ అలొకేషన్ యూజువల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రెసెంట్ ఫైనాన్షియల్ కండిషన్. నువ్వు ఏ అసెట్ తీసుకోవాలనేది నీకు ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకో, ఒక బంగారం తీసుకుంటావు, అంతేగాని ఒక ప్లేస్ కొనలే. అంటే నీకాడ ఉన్న వెల్త్ని బట్టి, నీకాడ ఉన్న మనీని బట్టి, నీకాడ ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ బట్టి నువ్వు ఏ అసెట్ని తీసుకుంటావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? బట్ యూ కెన్ చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ రిస్క్ అపిటైట్ అండ్ నీడ్స్ విత్ మైట్ చేంజ్ విత్ ఇన్కమ్ అండ్ ఏజ్ ఆల్సో ఎన్జూ టు ఇంక్లూడ్. దాన్నే మళ్ళీ మనకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్స్ అండ్ రిస్క్ టాలరెన్స్ యూ కెన్ చూస్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పోర్ట్ఫోలియోస్. కింద వచ్చిన కొన్ని పోర్ట్ఫోలియోస్ని గమనించి దీన్ని బట్టి మీరు రిస్క్ తీసుకుని అని చెప్పారు. ఫస్ట్, అగ్రెసివ్. ద పోర్ట్ఫోలియో కన్సిస్ట్ ఆఫ్ రిస్క్ అసెట్స్ దట్ జనరేట్ యాప్ట్ రిటర్న్స్. అంటే ఫస్ట్ది నీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే అయితే పూర్తి లాస్ అవుతాం,
లేదా రిటర్న్ ఎక్కువగా పొందుతాం. ఇలాంటి ఫస్ట్ స్టెప్. రెండోది డిఫెన్సివ్. ఈ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే మార్కెట్ మూమెంట్స్ని బట్టి లెస్ సెన్సిటివ్ టు మార్కెట్ మూమెంట్స్. ఇవి మార్కెట్ని అనుగుణంగా తక్కువ లాస్ అనేది అందులో ఉంటుంది. ఇది రెండవ టైప్. మూడోది ఇన్కమ్ పోర్ట్ఫోలియో. ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఇట్ ప్రొవైడ్స్ రెగ్యులర్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డివిడెండ్ ఫర్ ద ఇన్వెస్టర్. ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, లేదా రెగ్యులర్ డివిడెండ్స్ అనేది ఉంటుంది. ఇది మూడో టైప్. ఇందులో నాలుగో టైప్ వస్తే హైబ్రిడ్. ఈ పోర్ట్ఫోలియోలో నువ్వు ఏదైనా రియల్ ఎస్టేట్లో దిగితే వన్స్ నువ్వు ఇన్వెస్ట్ చేశాక మరి దాన్ని మర్చిపోవడం, మరలా అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. సో 4 రకాలుగా మనకి ఇక్కడ వీరు రిస్క్ని బట్టి విభజించారు. ఈ 4 మీరు తెలుసుకొని సొంతంగా రాయండి, ఏం అవసరం లేదు, జస్ట్ సొంతంగా. చూస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు సరైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని వాడాలి. ఇందులో మనకి చాలా టర్మ్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్, యాక్టివ్, పాసివ్. 4 రకాలుగా మనకి ఇక్కడ 5 రకాలుగా మనకి వర్గీకరించాడు. చూద్దాం. ఫస్ట్ది షార్ట్ టర్మ్. సో ఈ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అనేది నువ్వు అతి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. సో కాకపోతే ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ఇది మనకి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మన మనీని, ఇది లాంగ్ టర్మ్లో ఒక 5 to 10 years తర్వాత మన మనీ అనేది మల్టిప్లికేట్ అవుతుంది. అంటే ఇంటూ 5 లేదా ఇంటూ 6 ఇలా అవుతుంది. ఇది లాంగ్ టర్మ్. లేదా యాక్టివ్. ఈ యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ దేనికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ని బట్టి నువ్వు ఏ ఫండ్స్లో పెట్టుకోవాలి, వీటి మీద డిపెండ్ అయ్యేది ఈ మూడో రకం యాక్టివ్. ఇందులో మొత్తం రైట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో 5 రకాలు ఉంటాయి. ఫస్ట్ది షార్ట్ టర్మ్, తక్కువ టైంలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. లాంగ్ టర్మ్, గోల్డ్, రియల్ ఎస్టేట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. లేదా యాక్టివ్, ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ని బట్టి ఉంటుంది. లేదా పాసివ్ ఇన్వెస్ట్మెంట్. ఇది దేనికంటే దిస్ డజంట్ నీడ్ డే టు డే ఇన్వాల్వ్మెంట్. ఈ పాసివ్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి ఇందులో రోజు నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ ఇన్వెస్టర్ అనేవాడు దీన్ని చూసుకుంటాడు, మనం చేయాల్సిన అవసరం. ఇన్వెస్టర్ అనేవాడు రిటర్న్స్ని జనరేట్ చేస్తూ ఉంటాడు. లేదా లాస్ట్ది నీ యొక్క పోర్ట్ఫోలియోని నువ్వు ట్రాక్ చేసుకోవాలి, నువ్వే మేనేజ్ చేసుకోవాలి. అంటే దానికి ట్రాక్కి మేనేజ్ చేయడానికి ఎవరు ఉండరు. సెబీ ఎక్స్పర్ట్స్ అంటారు. సెబీ ఎక్స్పర్ట్ అనేవాడు ఉంటే మన యొక్క పోర్ట్ఫోలియోని అతను ట్రాక్ చేస్తారు, అతను మేనేజ్ చేస్తారు. లేదనుకుంటే మనమే ట్రాక్ చేయాలి, మనమే మేనేజ్ చేయాలి. ఆఫ్టర్ ద ఫాలోయింగ్ ద అబవ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ స్టెప్స్ ఇట్స్ టైమ్ టు ట్రాక్ అండ్ మేనేజ్ యువర్ పోర్ట్ఫోలియో. నీ యొక్క పోర్ట్ఫోలియోని ట్రాక్ చేసుకుని మేనేజ్ చేసుకోవాలి. అంటే ఏ రోజు ఎంత వస్తుంది, ఏ స్టాక్స్ ఎంత పెరుగుతుంది, ఏ స్టాక్ ఎంత తగ్గిపోతుంది, వీటి మీద ఒక ఐడియా ఉండాలి. రెగ్యులర్గా నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తూ వచ్చాను. ఇది లాస్ట్ పాయింట్. సో ఇవి మనకి సెకండ్ క్వశ్చన్. మనకి సింపుల్గా వాడు అడిగిన దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మీద జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఐడియానన్నా దీన్ని నువ్వు సొంత మాటల్లో ఎగ్జామినేషన్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటి ఒక పీడిఎఫ్ మన యాప్లో ఉందని చెప్పాను. యాప్ నేమ్ DMT Logics, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ రిజిస్టర్ అవ్వండి. మీ పేరు, మీ మెయిల్ ఇస్తే సరిపోతుంది. మీ పేరు, మెయిల్, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్టర్ అయ్యాక సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఎనీ కోర్స్ 49 రూపీస్, స్కిల్ పేపర్స్ అయితే 9 రూపీస్ ఉంటాయి. పీడిఎఫ్ అండ్ వీడియో క్లాసెస్ అతి తక్కువ ప్రైస్కే మనం మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బెస్ట్ రిజల్ట్స్ అనేది మన యాప్లో మీరు చూడడం జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసాక అక్కడ వాట్సాప్ అనే ఒక ఫీచర్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్కి వచ్చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ నాతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.